జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నేపథ్యంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో ఇప్పటికే వర్గపోరు ఉందని అన్నారు. ఓవైపు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సమయంలోనే హరీష్ రావు ఢిల్లీ పర్యటన చేయడం ఏంటని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే కేసీఆర్ కూతురు కవిత పార్టీ నుంచి బయటకు వెళ్లారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ లో కుటుంబ సభ్యులు ఉండలేని పరిస్థితుల్లో జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి ఆ పార్టీలో చేరడం ఆలోచించుకోవాలని లక్ష్మణ్ అన్నారు. ఏడాది కాలంగా ఫామ్ హౌస్ వదలని కేసీఆర్ ఈ రోజు జగిత్యాల రావడం వెనుక పార్టీ చేరికలే కాదు, ఆ పార్టీలో అభద్రతా భావాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోందని మంత్రి చెప్పారు. ఈరోజు జగిత్యాల అసెంబ్లీలో సెగ్మెంట్లో ఉన్నటువంటి గత 4 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి చేరిక అని చెప్పేసి ఈరోజు బహిరంగ సభ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారు. సంవత్సర కాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడు, గాలిమూట వేసుకుని అలా జగిత్యాలకు వస్తారట. కానీ ఈ సందర్భంలో బట తన్నీర్ హరీష్ రావు ఢిల్లీ పోవడం జరిగింది. ఢిల్లీ ఎందుకు పోయింది ఆయన? పార్టీలో ముసలం మొదలైంది, పార్టీలో వర్గపోరు అనేది ఇప్పుడు బయటపడ్డది. ఆల్రెడీ కవిత మీ యొక్క సోదరిమణి, మీ కుటుంబ సభ్యురాలు కేటీఆర్ గారు ఆమె మొదటి నుంచి చెప్తూనే ఉన్నది. ఇవాళ ఆమె దూరమైంది. హరీష్ రావు ఇవాళ ఢిల్లీకి పోయిండు. నీ పార్టీలో వర్గపోరు మొదలైంది. ఇవాళ జీవన్ రెడ్డికి చేరికని ఒక దిక్కంటావు, ఒక దిక్కేమో బీఆర్ఎస్ పార్టీ గ్రామాల కార్యకర్తలను మీరు అక్రమంగా సంపాదించే డబ్బుతో జన సమీకరణ చేస్తారు. జగిత్యాలలో మొత్తం గులాబీ జెండాలతో నింపేస్తారు. నింపుకోండి, బహిరంగ సభ చేసుకోండి. కానీ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభని ప్రకటించుకొని మాట్లాడితే బాగుంటుంది. తన్నీర్ హరీష్ రావు గారు ఢిల్లీ ఎందుకు పోయిందనే విషయం యావత్ తెలంగాణ ప్రజానికానికి బహిరంగ సభలు చెప్పాలి కేటీఆర్ గారు. ఈ విధంగా వర్గ పోరాలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ఏ విధంగా సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని మా కాంగ్రెస్ పార్టీలో తీసుకుని ఆయన భుజం మీద తుపాకి పెట్టి అందరినీ మొత్తం కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని తిట్టాలి, ముఖ్యమంత్రి గారు తిట్టాలి, ప్రభుత్వాన్ని రికార్డులు పెట్టే దురాలోచన చేస్తే మీ పార్టీ ఈరోజు 2 వర్గాలుగా వీరిపోయే ప్రమాదాన్ని పొంచి ఉన్నది. దానికి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి కేటీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఎప్పుడు కూడా మీ కుటిలమైన మనస్తత్వం 2 సంవత్సరాల లోపట్నే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద గంత అక్కసు ఎందుకు, గంత కుట్రెందుకు, గంత కుతంత్రాలు ఎందుకు? ఇవాళ ప్రజలు అన్ని గమనిస్తారు. మీరు మాట్లాడే మాటలు ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నోటికి ఎంత వస్తుందో మాట్లాడతావు కేటీఆర్. ఇవాళ కేటీఆర్ గారు మేము ఏదంటే మేము మాట్లాడలేమా? రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ పరంగా ఇచ్చిన ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి సీట్ను అగౌరవపరచుకుంటూ మాట్లాడతావు. ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు, అదే అహంతో మాటలు, అదే ప్రభుత్వంలో ఇంకా నేను కొనసాగుతున్నటువంటి నీ మైండ్ ఆలోచన ఏదేమైనా కూడా నీ యొక్క తన్నీర్ హరీష్ రావు నీ బావగారు ఎక్కడికి పోయిండో, ఢిల్లీలో ఏం చేస్తాడో, ఢిల్లీలో ఏ పార్టీని కలుస్తాడో, ఏ పార్టీని సంప్రదిస్తాడా, ఏం జరుగుతుందనే విషయం రేపు ఇప్పుడు జరగబోయే బహిరంగ సభలో తెలంగాణ జరిగే సభలో పూట ఆ సభ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది.